నిజంగా మీ పిల్లలను ప్రేమిస్తున్నారా? అయితే ప్రేమను చూపించడానికి మీ దగ్గర రుజువు ఏమిటి? నువ్వు నిజంగా నీ బిడ్డను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు చేయగలిగింది ఏదైనా ఈ లోకంలో ఉంది అంటే మొదటిగా నీ బిడ్డకు నువ్వు ఒక మాదిరిగా జీవించు. తల్లి వింటున్నావా? నీ బిడ్డ ఎంత అద్భుతమైన ఆత్మీయురాలుగా ఉండాలి అని నువ్వు ఆశిస్తున్నావో అలా నువ్వు జీవించు. నీ కొడుకు ఎంత అద్భుతమైన ఆత్మీయుడిగా ఉండాలని ఆశపడుతున్నావో తండ్రి అలా నువ్వు జీవించు. సతీష్ కుమార్కు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యాల్లో ఒక తండ్రిగా నాకున్న ప్రధాన కర్తవ్యం ఏంటో తెలుసా? నా పిల్లలకు కావలసింది సతీష్ కుమార్ అనే సేవకుడు కానే కాదు. నా పిల్లలకు కావలసింది సతీష్ కుమార్ అనేటటువంటి గొప్ప సందేశకుడు కానే కాదు. నా పిల్లలకు కావలసింది ప్రసంగించేటటువంటి పాస్టర్ కాదు. నా పిల్లలకు కావాల్సింది ప్రేమించే తండ్రి. నా పిల్లలకు కావలసింది ప్రార్థించే తండ్రి. నా పిల్లలకు కావలసింది పరిశుద్ధంగా జీవించే తండ్రి. అర్థమవుతుందా మీకు? సో ఒక తండ్రిగా నాకున్న బాధ్యత ఏమిటంటే ఎంత గొప్పగా ప్రసంగాలు చేయటమో, ఎంత గొప్ప సేవను, ఎంత గొప్ప సంఘాన్ని నడిపించటం కానే కాదండి. ఇవి ఏవి కూడా నా పిల్లలను ప్రభావితం చేయవు. ఏవి ప్రభావితం చేస్తాయో తెలుసా? నా పిల్లల్ని నేను వారిని తండ్రిగా ప్రేమించటం, తండ్రిగా వారి కోసం ప్రార్థించటం, తండ్రిగా నేను ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వారిని ఆ విధంగా పెంచటము, అవి మాత్రమే వారిని ప్రభావితం చేస్తాయి. మర్చిపోకండి. కాబట్టి నా పిల్లలకు నేను ఇవ్వగలిగిన బహుమానం ఏదైనా ఉంది అని అంటే వారికి నేను ఒక మాదిరికరమైన వ్యక్తిగా జీవించటం. ఈ మధ్య నా కుమారుల్లో ఒక కుమారుడు నాకు మెసేజ్ పంపించాడు. ఏంటో తెలుసా? డాడీ, నా జీవితంలో ఒకే ఒక ఆశయం ఉంది డాడీ. అదేమిటంటే మీలా నేను జీవించాలి ఆశపడుతున్నాను. మీలా ప్రసంగం చేస్తాను అని అనలేదండి. మీలా ప్రసంగం చేయాలనుకుంటున్నాను, మీలా గొప్ప సేవ చేయాలనుకుంటున్నాను కాదండి. డాడీ, నాకున్న ఆశయం ఏదైనా ఉంది అంటే ఒకటే డాడీ, మీలా జీవించాలి, మీలా జీవించాలి. నా పిల్లల విషయంలో నాకున్న ఒక గొప్ప ఆశయం ఏంటో తెలుసా? వాళ్ళకు నేను చెప్పగలగాలి. ఏమని? నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అని తండ్రిగా నేను చెప్పగలగడమే, తండ్రిగా నేను చెప్పగలగడమే వారికి నేను ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి. అర్థమవుతుందా? ఈ ధనవంతుడు ఆస్తిపాస్తులు బాగానే సంపాదించాడు, కానీ వాటన్నిటినీ చూపించుకొని ఎంతో ఘనంగా ఫీల్ అవుతున్నాడు. కొడుకు వచ్చేసరికి తలకాయ దించేశాడు, రేపొద్దున అదే కొడుకుని తల వంచేస్తాడు. ఎంత ఆస్తుంటే ఏం లాభం? ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం? రేపొద్దున వాడు చేసే పనులను బట్టి, చేసే పాపిష్టి పనులను బట్టి వాడిని తల వంచేశాడు అనుకో, ఏం చేసుకుంటావు నీ ఆస్తి అంతండి? పిల్లలకు కావాల్సింది, పిల్లలకు పంచాల్సిందే ఆస్తిపాస్తులు కాదు, సిరి సంపదలు కాదు, మరే ప్రేమ, ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి మనకిచ్చాడు. దేవుడు అనలేదు మీరంటే నాకు చాలా ప్రేమ, ప్రాణం అని చెప్పి ఏమీ ఇవ్వకుండా, ఏమీ చేయకుండా కామ్గా కూర్చోలా. తన అమూల్యమైన, తన అద్వితీయమైన కుమారుణ్ణి నీకోసం, నా కోసం ఇచ్చేశాడండి. తల్లులు, తండ్రులు, మీ బిడ్డలను ప్రేమిస్తున్నారా? అయితే ఇవ్వండి, ఆత్మీయతనివ్వండి, మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వండి, ప్రేమతో కూడినటువంటి వాతావరణాన్ని ఇవ్వండి, సమాధానకరమైనటువంటి కుటుంబ వ్యవస్థను వాళ్ళకి ఇవ్వండి. భార్యగా, భర్తగా మీ మధ్య సఖ్యత, సమాధానంతో కూడినటువంటి సంతోషభరితమైన కుటుంబ వ్యవస్థను వాళ్ళకి ఇవ్వండి. పొద్దస్తమాను మీరు కొట్టుకు చస్తూ ఉంటే, పొద్దస్తమాను మీరు అరుచుకుంటూ కేకలేస్తూ ఉంటే, మీకు తెలియకుండానే గయ్యాలి భార్యగా నువ్వు ఉంటూ రేపొద్దున గయ్యాలి భార్యను ఒక దాన్ని తయారు చేస్తున్నావు, నీ కూతుర్ని.
మాటి మాటికి భార్య మీదకు లేస్తూ గొడవ చేస్తూ చెయ్యెత్తేస్తూ ఉంటే నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు నీ కొడుక్కి. రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత నువ్వు కూడా ఇలాగే చేయాలిరా, నువ్వు కూడా ఇలాగే అరవాలి, కేకలేయాలి, అలాగే భార్యను చావగొట్టాలి. ఏం నేర్పిస్తున్నావు నీ కొడుక్కి? ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా ఎలా ఉండాలో నేర్పిస్తున్నావు, ఒక గయ్యాలిగా ఎలా ఉండాలో నీ కూతురుకు నేర్పిస్తున్నావు. వాళ్ళు ఏమైతే చూస్తారో రేపొద్దున అలాగే చేస్తారు. కాబట్టి రేపొద్దున పెళ్ళైన 3 నెలలకే పెట్టే బేడ సత్తుకు ఇంటికి వచ్చేస్తారు. కావాలని ఆశపడుతున్నారు, ఇలాంటి జీవితాన్ని మీ బిడ్డలకి ఇవ్వాలని ఆశపడుతున్నారా?